ఈ రోజు వీడియోలో మనం సరస్వతి కవచం గురించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేదా జ్ఞానానికి సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే అది గుర్తుకుండక కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే ఎడ్యుకేషన్ రూట్ లో చదువుకోవాలి, మాకు చదివింది బాగా వంటబట్టాలి, అలాగే మంచి తెలివి కావాలి, మంచి జ్ఞానం కావాలి, మాకు మంచి పాండిత్యం రావాలి మాకు అనుకునేవారు, మంచి బుద్ధి కుశలత, ఇలా ఏదైనా జ్ఞానానికి సంబంధించినటువంటి ఎటువంటి ఎనర్జీ మీకు కావాలి అన్న సరస్వతి దేవి నుంచి వెళ్ళి మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. ప్రత్యేకించి ఈ యొక్క కవచం కానీ మీరు ఎడ్యుకేషన్ రూట్ లో ఉండేవారు, ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం కానీ లేదా మంచి మార్కులు రావాలి మాకు అని అనుకునేవారు ఎవరైనా సరే ఈ యొక్క సరస్వతి దేవి కవచాన్ని కనుక నిత్యం పారాయణ చేసినట్లయితే మీకు మంచి జ్ఞానం వస్తుంది, చదువు మీద మంచి అవగాహన వస్తుంది, ఏకసంతగ్రాహులుగా మారిపోతూ ఉంటారు. అంటే ఒకసారి చదివినట్లయితే అది బుర్రకెక్కుతూ ఉంటుంది. ఇలా వంట పట్టే విధంగా ఈ యొక్క కవచం చేస్తూ ఉంటుంది. ఇది అదొక్కటే పని చేయదు, చాలా రకాల విభూతుల్ని మీకు ప్రసాదిస్తుంది. ఈ యొక్క కవచం చేసే వారికి ఇతరమైనటువంటి సమస్యలు కూడా నెమ్మదిగా తొలగిపోవడం జరుగుతూ ఉంటాయి. అంటే సరస్వతి కటాక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దానితో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుందని గుర్తుంచుకోండి. సరస్వతి దేవితో పాటు లక్ష్మీ కటాక్షం కూడా మీకు వస్తూ ఉంటుంది. అలాగే శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క పార్వతీ కటాక్షం కూడా వస్తుంది. ఎందుకంటే మనకు మహాసరస్వతి రూపంలో అమ్మవారు ఒక్కొక్క అవయవాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఏ విధమైనటువంటి చెడు ప్రయోగ బాధల దిష్టి దోషాలు కూడా తగలకుండా ఇది నివారిస్తూ ఉంటుంది. ఈ విధంగా మీకు అనేక విధాలుగా ఈ యొక్క స్తోత్రం అనేటటువంటిది రక్షిస్తూ ఉంటుంది. కింద కామెంట్లో అడుగుతున్నారు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏం చేయాలి అని. గవర్నమెంట్ జాబ్ రావాలంటే బాగా చదవాలి అంటే ఒకసారి చదివింది మనకు గుర్తుకుండాలి. అలాగే ఇంకొకటి చాలా మందికి ఇక్కడ ఒక విషయం మర్చిపోతూ ఉంటారు. కొంతమంది చదువుతూ ఉంటారు కానీ ఆ చదివింది ఏదైతే ఉంటుందో అది మనకు సమయానికి అది స్ఫురించకపోవచ్చు. అది తెలియదంటే తెలుసు, అక్కడ పోయి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఇది నిజమా కాదా అని. అలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలి అంటే మనకు గైడ్ చేసేటటువంటి ఒక శక్తి మనలో ఉండాలి. అంటే ఇది కరెక్టే అని గైడ్ చేసే అంత నాలెడ్జ్ మనకు ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎవరు ఇస్తారు? అమ్మవారు ఇస్తుంది. ఇది నిజమే, ఇదే సత్యం, ఇదే కరెక్ట్ అని చెప్పే అంత నాలెడ్జ్ని మనకు అమ్మవారు కృప చేస్తుంది. ఈ యొక్క కవచాన్ని ఎవరైతే నిత్యం విడవకుండా పారాయణ చేస్తూ ఉంటారో అలాంటి వారికి చక్కటి ఫలితాన్ని ఇది చూపిస్తుంది. అలాగే ఈ కవచం గురించినటువంటి మరికొన్ని విశేషాలు పారాయణ విధానం గురించి తర్వాతకి తెలుసుకుందాం. మొదట మనం కవచాన్ని స్మరించే ప్రయత్నం చేద్దాం. నేను కవచం యొక్క ధ్యాన శ్లోకం కానీ మిగతావన్నీ పైన ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. నేరుగా నేను కవచాన్ని మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను. మీరు కూడా దీన్ని కవచాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోండి. ఓం హ్రీం సరస్వత్యై స్వాహ శిరోమే పాతు సర్వతః శ్రీం వాగ్దేవతాయై స్వాహ బాలం మే సర్వదావతు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం. ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహ నేత్రయుగ్మం సదావతు. ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహ నాసాం మే సదావతు. హ్రీం విద్యాధిష్ట దేవ్యై స్వాహ చోంష్ట సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కందం మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాత్మదేవ్యై స్వాహ వక్షః సదావతు. ఓం హ్రీం విద్యాస్వరూపాయై స్వాహ మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాణ్యే స్వాహేతి మమ పృష్టం సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం రాగాధిష్టాత్మదేవ్యై సర్వాంగం మే సదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహ ప్రాచ్యం సదావతు. ఓం హ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహాగ్ని దిశి రక్షతు. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై బుధ జనన్యై స్వాహ సతతం మంత్రరాజోయాం దక్షిణే మాం సదావతు. ఓం హ్రీం శ్రీం త్రైక్షరో మంత్రో నైర్నుత్యాం మే సదావతు. అవిజిహ్వాగ్రవాసిన్యై స్వాహ మాం వారుణేవతు. ఓం సదంబికాయై స్వాహ వాయువ్యే మాం సదావతు. ఓం గద్యపద్యవాసిన్యై స్వాహ మాముత్తరేవతు. ఓం సర్వశాస్త్రవాసిన్యై స్వాహేశాన్యాం సదావతు. ఓం
హ్రీం సర్వపూజితాయే స్వాహ చోద్వం సదావతు. ఐం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహ ధూమాం సదావతు. ఓం గ్రంథ బీజరూపాయై స్వాహ మాం సర్వతోవతు. ఇతి తే కథితం విప్ర సర్వమంత్రౌగ విగ్రహం ఇదం విశ్వజయం నామ కవచం బ్రహ్మరూపకం. ఈ కవచాన్ని ఎవరైతే సిద్ధింప చేసుకుంటారో వారు విశ్వాన్ని జయిస్తారు అంటే పాండిత్యంలో. పురాశ్రుతం ధర్మవక్త పర్వతే గంధమాదనే తవ స్నేహమయ ఖ్యాతాం ప్రవక్యాం చ కస్యచిత్ గురుమభ్యార్చ్య విధి వజ్రాస్త్రాలంకార చందనైః ప్రణమ్య దండమద్భుమౌ కవచం ధారయో స్తుతిః. 5 లక్ష జపేనైవ సిద్ధంతు కవచం భవేత్. యది స్యాత్ సిద్ధ కవచో బృహస్పతి సమో భవేత్. ఇది 5 లక్షల జపం దాటిన పిమ్మడ సిద్ధిని ప్రసాదిస్తుంది. ఇది సిద్ధించిన అనంతరం బృహస్పతితో అంటే గురుగ్రహంతో సమానమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అతనికి అని ఇక్కడ వర్ణించడం జరిగింది. మహావాగ్మి కవీంద్రశ్చ త్రైలోక్య విజయీ భవేత్. శక్నోతి సర్వం జతుం స కవచస్య ప్రభావతః. ఇదంతే అన్వా శాకోక్తం ఇతం కవచం మునే స్తోత్రం పూజా విధానం చ ధ్యానం వై వందనం తదా. ఈ కవచం ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వారికి ఎక్కడ కూడా అపజయమైనటువంటిది కలగదు. అంటే వారి ముందు ఎవరు వాదించలేరు కూడా. అంతటి వాక్కు పటుత్వాన్ని ఇస్తుంది అమ్మవారు. దానితో పాటు అన్ని రంగాలలో విశేషమైనటువంటి ప్రజ్ఞని కలగచేస్తుంది. అంటే మీరు ఏ రంగంలో అయితే ఉంటారో, మీరు ఏ వృత్తిలో అయితే మీరు ఉంటూ ఉంటారో దాంట్లో చాకచక్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకించి సరస్వతి దేవి జ్ఞానానికి సంబంధించినటువంటి దేవత. మనకు మెలకువలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనం ఒక పని చేస్తూ ఉంటే ఆ పనికి సంబంధించినటువంటి మెలకువలు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తే మనకు దాని నుంచి త్వరగా మనం ఫలితాన్ని పొందుతాము. ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం, ఆ ప్రాజెక్ట్ లో ఎలా అయితే దాన్ని తొందరగా కంప్లీట్ చేయగలుగుతాం, తొందరగా పూర్తి చేయడానికి మనం ఎలాంటి మార్గాన్ని ఎన్నుకుంటే బాగుంటుంది అనేటటువంటి జ్ఞానాన్ని స్ఫురింపజేసే శక్తి సరస్వతి. ఈ విధంగా అమ్మవారు ఆ యొక్క భక్తుని కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు దీని పారాయణ విధానం చూసుకున్నట్లయితే దీన్ని త్రిసంధ్యలయందు పారాయణ చేసుకోవచ్చు. అంటే 3 సంధ్యలయందు సంధ్యా సమయంలో కనుక మీరు పారాయణ చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలా కుదరని వారు ప్రతిరోజు 11 మార్లు ఉదయం కానీ సాయంత్రం కానీ, ఉదయం సాయంత్రం కూడా చేయవచ్చు. ఈ విధంగా 11 మార్లు మీరు పారాయణ చేసి అమ్మవారికి ఏదో ఒక విధమైనటువంటి ఇష్టమైనటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం, అమ్మవారికి మీ శక్తి కొద్ది పూజ చేయడం, అమ్మవారిని మీ శక్తి కొద్ది ధ్యానించడం, మంగళారతులు ఎత్తడం, ఇలా మీరు కనుక ఈ కవచం ఏదైతే ఉందో దాన్ని అత్యంత భక్తితో నమ్మకంతో కనుక మీరు పారాయణ చేసినట్లయితే ఇది మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఉపాసన చేసేటప్పుడు మనం ప్రత్యేకించి మీరు గమనించండి, ఆ యొక్క దేవత మీద పూర్తి నమ్మకంతో, దానితో పాటు మీకు ఎంత సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను ఒక నియమం చెప్పాను అనుకోండి, అది అందరికీ సాధ్యం కావచ్చు. అందుకనే భక్తిలో ఎలా ఉంటుంది అంటే మీ పరిమితి ఎంత, మీరు ఎంత వరకు చేయగలరు, మీ మనస్సు నిలిపి మీ శక్తి కొద్దీ ఎంత మేర ఆ దేవతను పూజించగలరో అంత మేర పూజించుకోండి. అంత మేర పూజించి దానికి తగినట్టుగా ఈ స్తోత్రాన్ని, ఈ కవచాన్ని పారాయణ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మ, నా శక్తి కొద్దీ చేశాను తల్లి, ఏమైనా దోషాలు ఉంటే నన్ను మన్నించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు. అలా ఇప్పుడు అందరూ ఒకలా చేయలేరు, ఎవరి స్థాయికి తగ్గట్టు వారు చేస్తూ ఉండండి. అన్నిటికన్నా ముఖ్యమైనది భక్తి. అందుకే మీరు గమనించవచ్చు, దేవుడు ఎవరికి తొందరగా ప్రసన్నుడు అవుతాడు అంటే ఆర్భాటం చేసేవాడి కన్నా, విలువైన వస్తువులు దేవునికి సమర్పించేవాడి కన్నా కూడా ఆయనకు ఎవడు మనస్సును నిలిపి, ఎవరు అత్యంత భక్తితో నమ్మి నీవే దిక్కు నాకు అని పూర్తిగా శరణాగత భావంతో ఎవరైతే అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ప్రార్థిస్తారో అలాంటి వారికి తొందరగా ప్రసన్నుడవుతూ ఉంటాడు. ఇక్కడ చిన్న స్టోరీ చెప్తాను మీకు. దీనికి సంబంధించిందే. మనకు కృష్ణ భక్తుల్లో ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన ఎవరు ఏమన్నా పట్టించుకునేవాడు కాదు. తిట్టినా, నిందించిన, పొగిడినా ఏది పట్టించుకునేవాడు కాదు. ఆ విఠలుడు అంటే విపరీతమైనటువంటి పిచ్చి. అలా ఎప్పుడూ ఆయన నామస్మరణ చేస్తూ ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదంటే ఊరుకునేవాడు. అలా ఎప్పుడూ ఆయన నామస్మరణలో ఉంటూ ఉండేవాడు. ఆయన కీర్తనలు కూడా చేస్తూ ఉండేవాడు అనమాట. ఇలా ఏమవుతుందంటే ఒకసారి ఎవరో కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు వాడికి సమాధానం చెప్తూ ఉంటాడు. చెప్తే ఆయనకు తెలిసిన జ్ఞానం కొద్దీ ఆయన చెప్పేస్తూ ఉంటాడు. ఇలా ఇది ఆ నోట ఈ నోట పడి పండితుల దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఉండేటటువంటి ఆ రాజ్యంలో ఉండేటటువంటి పండితులు ఏం చేస్తారు అంటే, అంత గొప్ప పండితుడు అవుతాడు అని ఆయనతో చిన్న ఎవరైతే సామంతులు ఉంటారు కదా, అలాంటి పండితులు వచ్చి ఆయనతో కొన్ని ప్రశ్నలు వేస్తుంటే వాడు సమాధానం చెప్పేవాడు అనమాట. ఇలా ఏమవుతుంది, ఆ నోట ఈ నోట పడి ఇది రచ్చగా మారిపోతుంది. రచ్చగా మారిపోయి అంత గొప్ప పండితుడా అని వాదానికి పిలిచేంత అతి దూరం వెళ్ళిపోతుంది అనమాట. అలా ఈయన వాదానికి పిలిచి అవమానిస్తూ ఉంటారు. అవమానించేసరికి ఈ విషయం ఏమవుతుంది అంటే కృష్ణుడు చూసి తట్టుకోలేకపోతాడు. తన భక్తుడు
భక్తుడు, తనని నమ్ముకున్నవాడు ఇలా అవమానం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ రాత్రికి రాత్రి మహాపండితుని చేసేస్తాడు ఆయన. అంటే విపరీతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. తెల్లారి మళ్ళీ వస్తారు, వాదిస్తారు. ఆ వాదనలో ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాతకి ఈ భక్తుడు అంటాడు, స్వామి నాకెందుకు ఇంత పాండిత్యాన్ని ఇచ్చావు? ఈ పాండిత్యంతో ఇన్ని రోజులు నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు మీరు రాత్రికి రాత్రి నాకు కృప చేసిన పాండిత్యంతో ఇప్పుడు అందరూ నా మీద ద్వేషభావాన్ని పొందుతూ ఉన్నారు. నాకు ఈ పాండిత్యం వద్దు, ఏది వద్దు, నాకు నీ భక్తి, నీ నామం ఉంటే చాలు, నాకు ఏది వద్దయా, నన్ను అనుగ్రహించు అని మళ్ళీ వేడుకోవడం జరుగుతుంది అనమాట. అలా మనకు ఏది కావాలో దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ఊరుకున్నా ఆయన ఊరుకోడు. నిజమైనటువంటి భక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే ఆ దేవుడు ఎలా నడిపించాలో, మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలిసిపోతూ ఉంటుంది. ఈయన అడగలేదు కదా పాండిత్యం ఇవ్వాలి అని, తన భక్తులు ఓడిపోకూడదు అనే ఉద్దేశంతో ఆయనే ఇచ్చేశాడు అంత పాండిత్యాన్ని. అలా ఇచ్చినా కూడా తండ్రి నీ భక్తికి ఈ పాండిత్యం నాకు అడ్డు రావద్దు, నాకు అవసరమే లేదు ఈ పాండిత్యంతో పండితులతో నాకేం వాదన, నాకు నువ్వు ఒక్కడి ఉంటే చాలు, నీ నామం ఉంటే చాలు, నీ రూపం ఉంటే చాలు, నీ స్మరణ ఉంటే చాలయా, నాకు ఇది ఏమితోని సంబంధం లేదు అని ఆ భక్తుడు మళ్ళీ శరణాగత భావంతో ఆ స్వామిని కీర్తిస్తూ ఆయన పాదాలనే పట్టుకున్నాడు. ఈశ్వరునికి కావాల్సింది కూడా ఇదే. వచ్చేటివన్నీ వచ్చిపోతూ ఉంటాయి, పాండిత్యం కానీ ధనం కానీ ఏదైనా సరే. ఆ భక్తి అనేటువంటిది అది నిజమైనటువంటి విలువైన వస్తువు. అది ఒక్కసారి వచ్చిందా దాన్ని కాపాడుకో చాలు. నువ్వు ఆ భక్తి ఒక్కటే ఉంటే అన్ని నిధులకు అధిపతి అయినటువంటి ఈశ్వరుడు నీ వద్దనే ఉంటాడు. అది ఒక్కటి లేదనుకో నీ దగ్గర ఏది ఉన్నా వ్యర్థమే అయిపోతుంది. కావున మంచి భక్తితో శ్రద్ధతో అమ్మవారిని వేడుకోండి. అమ్మవారు ఖచ్చితంగా కరుణించి తీరుతుంది.